నేటి పునీతులు అపోస్తలుడు పునీత ఆంద్రియ గారు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. శనివారం, నవంబర్ 30, 2024. మొదటి పఠనం రోమీయుల 10వ అధ్యాయం 9 నుండి 18 వచనాలు. నీ నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకొని, మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలయన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరుపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలయన యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరకును ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించువారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలయన ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. కాని వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును వినియుండనిచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడనిచో ఎట్లు వినగలరు? బోధకులు పంపబడనిచో సందేశము ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పుచున్నట్లుగా సువార్తను ప్రకటించువారి పాదములు ఎంత సుందరమైనవి, కాని వారిలో అందరును సువార్తను అంగీకరించిన వారు కారు. ప్రభు, మా సందేశమును విని కూడా విశ్వసించినదెవడు అని యెషయా ప్రశ్నించెను. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. కాని వారు సందేశమును వినలేదా అని నేను ప్రశ్నింతును. వారు వినియేయున్నారు. వారి కంఠధ్వనులు భువి అంతటను వ్యాపించెను, వారి పలుకులు బూదిగంతముల వరకును వినబడెను అని లేఖనము చెప్పుచున్నది గదా. ఇది ప్రభువు వాక్కు.